లాస్ట్ ఒక 1 మంత్ నుంచి స్టేట్లో జరుగుతున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ని గమనిస్తే బీఆర్ఎస్ పూర్తిగా ఏమన్నా ఆత్మరక్షణలో పడిపోయిందా, డిఫెన్స్లో ఉన్నట్టుగా అనిపిస్తుందా మీకు ఏమన్నా? బీఆర్ఎస్ ఖచ్చితంగా అసలు నేను ఏమనుకున్నా పార్లమెంట్ ఎన్నికల ముందే ఖాళీ చేస్తారని అనుకున్నా. అంత వేగంగా స్టార్ట్ అయింది బీఆర్ఎస్, స్పీడ్ అయింది. కానీ ఎందుకో మళ్ళా బ్రేకులు పడుతున్నాయి. అంటే యాక్చువల్గా నిన్న తుక్కుగూడ సభలో చాలా మంది జాయిన్ అవుతారు, అఫీషియల్ గా వస్తారు. కొంచెం లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. అంతమంది ఒకటేసారి రావడం, కోర్టుకు పోతే కోర్టులో ఏమైనా తీర్పు ఇవ్వచ్చు. అంటే కొంచెం లీగల్ శాసనసభ వ్యవస్థ న్యాయ వ్యవస్థ మధ్యలో ఒక ఫ్రిక్షన్ ఉంది. అది ఎప్పటికీ జరుగుతుంది. ఎవరి దాంట్లో ఎవరు జోక్యం చేసుకోవాలనే విషయం స్పీకర్ సర్వాధికారాలు ఉన్నాయి. స్పీకర్ ని డైరెక్ట్ చేయలేరు కనుక ఒకవేళ ఏదైనా జరిగినది రాజకీయ చర్చకు ఉపయోగపడుతుంది తప్ప అది నిన్నటి ఒక మంచి సభ, మంచి అడ్వాంటేజ్. ఒకవేళ బీఆర్ఎస్ ఇంకా మోరల్ గా దెబ్బతీయాలనుకుంటే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న మున్సిపాలిటీలని, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు. అంతే కదా, ఇప్పుడు కేకే కూతురు తీసుకోవడంలో ఆదిపట్ల కూడా వచ్చేసి ఎమ్మెల్యేలు లేని చోట కార్పొరేటర్ల మీద టార్గెట్ పెట్టారు. రాజకీయం అనేది 100% కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయమే చేస్తూ వస్తుంది, అందులో డౌట్ లేదు. అయితే ఈ విషయంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి జనం గెలిపించింది ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ జనం ఒక ఆకాంక్షల విషయంలో ఫెయిల్ అయింది కనుకనే కాంగ్రెస్ ఓటేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ ఆకాంక్షలను కనుక చెప్పిన 6 గ్యారెంటీల విషయంలో కనుక సైమల్టేనియస్ గా 2 గుర్రాలను ఉరికిస్తే మాత్రం బాగానే ఉంది. నాకు తెలిసి అసలు రేవంత్ రెడ్డి గారు తొందరగా పిసిసి పదవి వదులుకొని అత్యంత సీఎం బాధ్యతల్లో ఉంటే పార్టీ వేరే వాళ్ళకి అప్పచెప్పి, ఎందుకంటే 2 చేయాల్సి వస్తుంది, ప్రతిదీ ఈయనే చేయాల్సి వస్తుంది. అది కూడా ఒక కష్టం. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నిజంగా మంచి హామీలు. సరే వాటిని ఎక్కడి నుంచి తెస్తారు, పైసలు ఎక్కడ ఉన్నాయి, ఏదన్నా సెకండరీ చర్చ అయినప్పటికీ కూడా పేదలకు ఉపయోగపడే, మనకు రైతు బంధులో దోపిడీ ఆగిపోయింది అనుకోండి, అనర్హుల కోటం ఆపింది, పైసలు ఆగినట్టే కదా. ఇప్పుడు అనవసరమైన కాంట్రాక్టులకు ఇష్టం ఉన్నట్టు కోట్లు ఇచ్చారు, అట్లా ఆగిపోతే సంక్షేమ పథకాలకు డబ్బులు వాటి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ కూడా కొంచెం జాగ్రత్తగా పోతుంది. అందుకనే బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజు ఏమైందంటే బయట నుంచి ఎవడైతే వచ్చి తమ అవసరాల కోసం తెచ్చుకుర్రో వాళ్ళందరూ ఇక్కడ అవసరం తీరిందని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎందుకంటే మనకు నాగర్ కర్నూలు సిట్టింగ్ ఎంపీ, చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ, జైరాబాద్ సిట్టింగ్ ఎంపీ, పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ, వరంగల్ సిట్టింగ్ ఎంపీ, 5 ఎంపీలు. వాళ్ళకు ఉందే 9 మంది ఎంపీలు అయితే 5 ఎంపీలు సిట్టింగ్ గా ఉండి పార్టీలు మారారు. మీకు ఎందుకు చిన్న విషయం, కవిత మెదక్ నుంచి పోటీ చేస్తా అంటే 5 ఎమ్మెల్యేలు పోయి సీఎం కలిశారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న వాళ్ళు ఈ వస్తే మమ్మల్ని మింగేస్తుంది అనుకురా, హరీష్ రావు అనుకున్నాడు. ఓకే, మళ్ళీ మళ్ళీ నా దాని మొత్తం ఏ నియోజకవర్గాల మీద ఏమో డామినేషన్ ఎందుకు, అందుకనే కలిసి రాపోరా అందరు పోయి ఫోటో దిగారు. మళ్ళీ ఎమ్మటే మెదక్ ఎంపీ నుంచి కవిత విత్డ్రా అయిపోయింది. అంటే అసలు ఇక హరీష్ రావే 5 ఎమ్మెల్యేలను పంపించే పరిస్థితి ఉంటే బీఆర్ఎస్ ఎక్కడ ఉంటది? అంటే ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ వ్యానిష్డ్, అది బీఆర్ఎస్ పోయినట్టుగా పోతుంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఎంత జాగ్రత్త పడుతుంది లోక్సభ విషయంలో అనే దాన్ని బట్టి ఉంటది. ఎందుకంటే రేపు బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చి కాంగ్రెస్ కంటే 1 సీట్ ఎక్కువ వచ్చినా బీజేపీ ఫస్ట్ కాంగ్రెస్ ని పడగొట్టే ప్రయత్నం. బీఆర్ఎస్ 0 కావాలని కాంగ్రెస్ దైనా బీజేపీ ఎవరు 0 చేయగలుగుతారు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే రాష్ట్రం విషయాలకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు అధికార పార్టీతో ఉండటానికి ట్రై చేస్తారు. కేంద్రంలో ఎవరుంటే కేంద్రంతో మన డైరెక్ట్ విషయాలు ఏమి ఉండవు కనుక. సో అందుకనే మెజార్టీగా కాంగ్రెస్ కు పోయే బీఆర్ఎస్ మీకు ఎల్పీని విలీనం చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఎల్పీ విలీనం దానికి ఎందుకు, మనం ఉన్న దాంట్లో చిచ్చు పెడదామని బీజేపీ అనుకుంటే ఒక షిండే పుట్టుకొస్తారు. అది బీఆర్ఎస్ నుంచి పుట్టుకొస్తాడా కాంగ్రెస్ నుంచి పుట్టుకొస్తాడా అనేది సస్పెన్స్ అంతకు మించి.